కూడా ఏమైనా నిర్లక్ష్యం చేయగలని ముందే సూచన. ఓకే, సో ఒకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరే, రాహుల్ గాంధీ క్రెడిట్ తీసుకుంటున్నాడు. కర్ణాటకలో చేయలేదు, హిమాచల్ ప్రదేశ్ మాట అయితే ఒప్పుకొని తీరాలి. రాహుల్ గాంధీ గారు ఈ డిమాండ్ ను లైమ్ లైట్ లో పెట్టిండు. ఆయన కొంత కృషి చేసిండు. ఆయన పట్ల మా తెలంగాణలో బీసీలకు ఉన్నటువంటి ప్రధానంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన బాగుంది అనేటువంటి చర్చ జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఈ అంశం మీద చేరినా అని చెప్పి గతంలో ఇదే స్టూడియోలో కూడా చెప్పడం జరిగింది. సో రాహుల్ గాంధీ గారి ప్రమేయంతో ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు ఆ నినాదాన్ని తీసుకుపోవడం, సరే వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలనుకున్నారా, దాన్ని ఇంకో రకంగా వాడుకోవాలనుకున్నారా అనేది కాదు. అంతిమంగా మా పట్ల జరుగుతున్నటువంటి ఒక చర్య ఏదైతే ఉందో, మీ పట్ల చర్య అంటే గుర్తొచ్చింది మీ మీద మరి సస్పెన్షన్, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎందుకు రాహుల్ గాంధీ రెస్పాండ్ కాలేదు? రాహుల్ గాంధీ తెలుసా, ఆయన నోటీసులో ఉందా? రాహుల్ గాంధీ గారి నోటీసులో ఏముండానో అదంతా ఉంది. నేను చెప్తా ఉన్నా కదా, రాహుల్ గాంధీ గారికి అన్ని తెలుసు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, మేము ఇక్కడ చేసినాం కేసీ వేణుగోపాల్ గారిని. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే ఏమైతే నాకు అర్థం కాలేదు. కూడా చెప్తా, ఇదేమన్నా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ, అది మా తాతగారిలా అది తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసి, ఇవాళ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే ఇవాళ నేను ఇండిపెండెంట్ గా అన్ని పక్షాల దగ్గర పోయి అందరి వాయిస్ మాట్లాడగలుగుతున్నా. లేకపోతే నేను గదే భజన చేయాల్సి ఉండే కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు ఈ విషయంలో సస్పెండ్ అంతే కదా. మరి లేకపోతే కేటీఆర్ దగ్గరికి పోయే పరిస్థితి లేకుండా, కేటీఆర్ దగ్గరికి పోయింది నేను హరీష్ రావు కేటీఆర్ కలిసి కులగణన విషయంలో మీరు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పడం జరిగింది. నేను పోయి ఏడికైనా పోతామండి. వాళ్ళు బొంతపూర్లను ముద్దాడుకుంటారు, కుష్ఠరోగులను గమనించుకుంటారు, మేము వీళ్ళని కలిస్తే తప్ప. అంటే నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఈ లెక్కలు నేనే అంటే మీరు అది కలిసిన తర్వాత ఆయన ఎజెండా ఏందో అందరూ తెలుసు అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆలోటపీస్ తెలుసు వాళ్ళకి. కానీ నేనేం చెప్తా ఉన్నానంటే, అది ఆ మాట ఎవరైతే అన్నారో వాళ్ళకు ఎవరి ఎజెండా ఏందో ప్రజాక్షేత్రంలో అర్థమైపోయింది. నీవు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నావని చెప్పి నీ ఎమ్మెల్సీ సీటు ఒడగొట్టిరు. నువ్వు 3 రోజులు 3 సభలు పెట్టి ప్రచారం చేసినా నీ అభ్యర్థి గెలవలేదు. ఇవాళ మేము మా బీసీ అభ్యర్థిని తీసుకపోతే మీ అభ్యర్థితో పోటీ పడి సమానంగా ఓట్లు సంపాదించిండు. కానీ నెంబర్ 1 నెంబర్ 2 అంతా